అధ్యక్షుడు ఖమ్మం నుంచి వచ్చాను. నాకు 61 సంవత్సరాల వయసు. నేను మొదటిసారి హ్యాపీనెస్ ప్రోగ్రాం వెంకట గురూజీతో ఖమ్మంలో తీసుకున్నాను. అదే సమయంలో ఈ ఏఎంసీ ప్రోగ్రాం ఈ మధ్య ప్రభుత్వం వచ్చింది. సత్సంగంలో ఒకరోజు ఉన్నప్పుడు నేను ఎటువంటి సంకోచం లేకుండా ఈ అనుభవాన్ని, ఈ ఆనందాన్ని అనుభవించాలని ఏఎంసీలో విన్న వెంటనే నేను నా పేరుని సార్కి, గురువు గారికి చెప్పడం జరిగింది. ఈ కోర్సు గురించి చెప్పాలంటే నేను జీవించాను ఈ 61 సంవత్సరాలు. కానీ హ్యాపీనెస్ ప్రోగ్రాం మొదటిసారి, ఏఎంసీ మొదటిసారి నేను చేసిన తర్వాత మనిషి ఎలా జీవించాలో అన్నది తెలుసుకున్నాను. రవిశంకర్ గురూజీ గారు ప్రిపేర్ చేసినటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనమందరం, ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వెంకట గురూజీ గారి ద్వారా మన సొంత భాషలో వివరంగా అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పినారు. అందుకు నేను చాలా అదృష్టవంతుడని భావిస్తున్నాను. అలాగే ఈ వాతావరణం గురించి చెప్పాలంటే శివుడి అత్యంత ప్రీతిపాద్యమైన, చూసినంతనే పుణ్యం కలిగేటువంటి పేరున్నటువంటి నర్మదా నది ఒడ్డున ప్రశాంతమైన అన్ని సౌకర్యాలున్న ఆశ్రమంలో ఆదిశంకరుల వారు నడియాడినటువంటి పవిత్ర భూమి మీద చేయడం పుణ్యం, పురుషార్థం రెండూ దక్కినాయని నేను భావిస్తున్నాను. వెంకట గురూజీ చెప్పినట్టు గురూజీ నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా కూడా, అది సేవా కార్యక్రమం కావచ్చు, ఏఎంసీ కావచ్చు, సహజ కావచ్చు, ఏదైనా ఏ కార్యక్రమాలైనా కూడా 99% నేను వారి శిష్యరికంలో, శిష్యగణంలో శిష్య పరమాణువుగా నేను ఉంటానని చెప్పి వారికి నిర్ణయించుకుంటున్నాను. సార్, మీరు ఇంతమందిని వదిలిపెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. సార్, మీరు చివరగా నేను చూశాను, వారిని ఒకరిద్దరు ఏడ్పించినారు అనిపించినట్టు ఏడ్పించారు. నిజంగా ఏడ్చినట్టు అనిపించింది నాకు. వాయిస్, గొంతు అంటే ఆనంద బాష్పాలు. ఇంతటి మంచి అనుభూతిని నా ఒక్కరికే కాదు, మీకు అందరికీ కలిగిందని భావిస్తూ, ఇంతవరకు ఖమ్మంలో కూడా సత్సంగంలో ఒకసారి చెప్పారు సారు, ఎస్ఎంసీ ఒకటి అక్కడ చేసిన తర్వాత ఒక సన్మాన కార్యక్రమంలో మన సూరత్ గురూజీ, సూరత్ మాస్టర్ సార్ మాట్లాడినారు. వెంకట్ సార్ లాంటి వాళ్ళు మీ ఖమ్మంలో జిల్లాకి ఉండడం అనేది మీ అందరి అదృష్టం. ఇటువంటి సార్ని మీరు ఉపయోగించుకోండి, పూర్తిగా ఉపయోగించుకోండి అని చెప్పి మన సూరత్ మాస్టర్స్ చెప్పారు. వాస్తవంగా అసలు ఈ కార్యక్రమాలంటేనే దాదాపు ఈ 3-4 నెలల నుంచి, నేను ఆగస్టులో రిటైర్ అయ్యాను, 4-5 నెలల నుంచే మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేస్తున్నాను. వీరు చెప్పిన తర్వాత ముఖ్యంగా హ్యాపీనెస్ ప్రోగ్రాంలో నాకు
వారి వాగ్దాటి కానివ్వండి, వారి మేనేజ్మెంట్ కానివ్వండి, వారి సమయస్ఫూర్తి, వారి అనర్గళంగా మాట్లాడటం, విడమర్చి చెప్పడం, అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు వాళ్ళు తినిపించినట్టు చెప్పారు. అటువంటి వ్యక్తి మాకు ఖమ్మం జిల్లాలో ఉండడం అనేది మా అందరి అదృష్టం, మా అదృష్టం. ముఖ్యంగా మరొకసారి వెంకట గురూజీ గారు, వెంకట సార్ నాకు ఇప్పుడు వెంకట గారు లాగా కాదు, జస్ట్ శ్రీకృష్ణ పరమాత్మ లాగా కనపడుతున్నాను. విశ్వాంతర్యాన్ని భారతంలో అన్ని నేనున్నానని అర్జునుడికి అభయమిచ్చిన శ్రీకృష్ణుడిలాగా నాకైతే ఆ ఫీలింగ్ ఉంది. గురువు గారికి నా వల్ల నా సమయం పాలన ఏమన్నా లేట్ అయినందువల్ల మనసు నొప్పిస్తే క్షమించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. వెంకట గురూజీ గారికి, శ్రీనివాసరావు మాస్టర్స్ గారికి, అలాగే సూరత్ నుంచి వచ్చిన మాస్టర్స్, మా ఖమ్మం శ్రీనివాసరెడ్డి మాస్టర్ గారికి మా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తాను.